ఒక్కొక్క చదువుకునే పిల్లగానికి విద్యా భరోసా కార్డు 5 లక్షల రూపాయలు క్రెడిట్ కార్డులు ఇస్తానని చెప్తే, చదువుకునే ఆడపిల్లలకు బ్రహ్మాండంగా స్కూటీలు ఇస్తానని చెప్తే ఇవన్నీ ఈయన నమ్మిండ్రు. నమ్మి 10 ఏళ్ళు కేసీఆర్ను చూసినాం కదా, ఒక్కసారి వీళ్ళని చూద్దాం ఏంది అని చూసిండ్రు. ఇప్పుడు చూసిన పాపానికి ఏమైంది అంటే, అన్నా కేసీఆర్ అన్నా ఎక్కడున్నావు అని చెప్పి అలా ఇండ్లు గుల కొడుతుంటే లొల్లి పెడుతున్నారు. అందుకే కేసీఆర్ గారు మన చెప్పిండు, కత్తేమో వానికి ఇస్త్రీ, యుద్ధమేమో నన్ను చేయమని పడితిరి, యాడికెళ్ళి చేయాలి నేను అని కేసీఆర్ గారు ఇవాళ చెప్తా ఉన్నారు. అందుకే ఆలోచించుకొని ఓటేయాలి. ఎవరు మనకు మంచి చేసే నాయకుడు, ఎవరు రాష్ట్రం తెచ్చిన నాయకుడు, ఎవరు రాష్ట్రం రాకుండా తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ పట్టుకొని పోయిన నాయకుడు, ఎవరు ఆనాడు తెలంగాణ కోసం సావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు, ఈ ఆలోచనలన్నీ మనకుంటే మనం కరెక్ట్ గా ఆలోచిస్తేనే మనకు న్యాయం జరుగుతుంది తప్ప లేకపోతే మాత్రం న్యాయం జరగదు. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజలు, రైతులు ముఖ్యంగా తీరని కోపంలో తీరని దుఃఖంలో ఉన్నారు. రుణమాఫీ గాలే, రైతు బంధు వడది, కరెంటు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా వస్తుండే, కరెంటు కూడా దిక్కు లేదు, బోనస్ రాదు, టైంకు పంటలు కొనరు, ఆగమాగం అయిపోయింది ఈ రాష్ట్రంలోని రైతాంగం పరిస్థితి. అందుకే నేను అంటున్నా, ముఖ్యమంత్రి గారు రైతు బంధు మీద దృష్టి పెట్టు, రాహుల్ బంధు మీద కాదు. నీ సీటు మంచిగానే ఉంటది, ఏం కాదు. ఎందుకంటే మీ పార్టీలో ఏం లేదు ఆడ విషయం అందరికెరికే. నీలాగా దోపిడీ చేయగలిగే శక్తి, నీలాగా ఢిల్లీకి కప్పం కట్టగలిగే శక్తి ఇంకో కాంగ్రెస్ నాయకునికి లేదు. సంవత్సరానికి 1000 కోట్లు ఇచ్చే శక్తి నీకు మాత్రమే ఉంది. ఆ దోపిడీ చేసే ఆట్టు నీకు మాత్రమే ఉంది. కాబట్టి నీ కుర్చీకొచ్చిన గండమేం లేదు. ఇప్పటికైనా నువ్వు మున్సిపల్ ఎన్నికల్లో మాటిచ్చినావు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి చెప్పిండు, మున్సిపల్ ఎలక్షన్ అయిపోగానే తెల్లారో మర్నాడో 9,000 కోట్ల రైతు బంధు వేస్తా అని చెప్పిండు. ఎప్పుడు? ఫిబ్రవరి 10వ తారీఖో ఫిబ్రవరి 9వ తారీఖో చెప్పిండు. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయి నెల అయినా కూడా ఇప్పటి వరకు ఆ 9,000 కోట్ల రైతు బంధు పత్తా లేదు. ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇచ్చిన 6 గ్యారంటీలు, మీరు ఇచ్చిన పేదలకు ఇచ్చిన కార్యక్రమాలు, బీసీలకు చెప్పినావు, బలహీన వర్గాలకు 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నావు, సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ పెడతా అన్నావు. మరి 3వ బడ్జెట్ నీ ప్రభుత్వం పెట్టబోతా ఉంది. రాష్ట్రంలోని బీసీలందరూ చూస్తున్నారు, పెడతావా లేదా? పోయిన 2 సార్లు ఎగ్గొట్టినావు. సంవత్సరానికి 20,000 కోట్లని 2 బడ్జెట్లు కలిపి కూడా ఇప్పటి వరకు 20,000 కోట్ల బడ్జెట్ పెట్టలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు ఈ బడ్జెట్ లో నన్న 16 తారీఖు నుండి ప్రారంభమయ్యే బడ్జెట్ లో నన్న ఖచ్చితంగా బీసీలకు 20,000 కోట్లు పెడతావా లేదా అని చెప్పి రాష్ట్రంలోని ప్రతి బీసీ బిడ్డ నిధికే చూస్తున్నాడు. దళితులకు ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు దళిత బంధు అనే ఒక పథకం తీసుకొస్తే ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి గారు, ఇదే కాంగ్రెస్ పార్టీ ఏమన్నది, కేసీఆర్ ఇచ్చే 10 లక్షలు ఏ పాటిది, మేము 12 లక్షలు ఇస్తాం, ఆయన దళిత బంధు ఇస్తే మేము అంబేద్కర్ అభయహస్తం ఇస్తాం అని డైలాగులు కొట్టిండ్రు. ఒక్క మనిషి కన్నా ఈ రాష్ట్రంలో 12 పైసలు పడ్డాయా? 12 రూపాయలు వచ్చినాయా కాంగ్రెస్ వచ్చినాక? అందుకే ఇవాళ ఈ రాష్ట్రంలోని దళిత గిరిజన బిడ్డలు, నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేస్తావు అంబేద్కర్ అభయహస్తం, నువ్వు ఎప్పుడు ఇస్తావు 12 లక్షలు అని చెప్పి రాష్ట్రంలోని మొత్తం దళిత బిడ్డలు చూస్తా ఉన్నారు. మా మహిళా తల్లులు చూస్తున్నారు. 2,500 రూపాయలు ఈ బడ్జెట్ లో నన్ను పెట్టడా? 100 రోజులు అన్నాడు, 1000 రోజులు దగ్గర పడ్డది, ఇప్పుడన్నా పెట్టడా అని చెప్పి రాష్ట్రంలోని ఆడబిడ్డలందరూ చూస్తా ఉన్నారు. 4,000 పెన్షన్లు 100 రోజుల్లో ఇస్తా అని చెప్పినావు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు పెంచిండు, మరి నువ్వెందుకు పెంచవని చెప్పి ఈ రాష్ట్రంలోని 40 లక్షల మంది వృద్ధులు అందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. మాకెప్పటి నుంచి వస్తుంది 4,000 పెన్షన్? 100 రోజులు అన్నాడు,